దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారని ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ మస్తాన్ వలి ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మోడీ రాజకీయ ప్రసంగాలు ఉన్నాయని మండిపడ్డారు. ఆయన చేతకానితనం వలన భారతదేశం అన్ని విధాలుగా నష్టపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియా కూటమి అభ్యర్థులు జంగాల అజయ్ కుమార్, మస్తాన్ వలి మాట్లాడారు. ఈసారి మోడీ గెలిస్తే ఇక ఎన్నికలు జరగవని స్పష్టం చేశారు. ఇండియా కూటమి ద్వారానే లౌకికవాదం పరడవిల్లుతుందని తెలియజేశారు. గుంటూరు నగరానికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వస్తున్నారని, ఈ సందర్భంగా జరిగే రాజకీయ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గుంటూరు పార్లమెంటు పరిధిలో పోటీ చేసే ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు. నగరానికి విచ్చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి నుంచి పోటీ చేసేటటువంటి అందరూ సిపిఐ పార్లమెంట్ అభ్యర్థి, మంగళగిరి నుంచి సిపిఎం అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు తాడికొండ, మరి అట్లానే పొన్నూరు, తెనాలి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటుగా యావత్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ షర్మిలారెడ్డి గారి యొక్క కార్యక్రమం. ఇవాళ షర్మిలారెడ్డి గారు ఒక సమాధానం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి లోపాయికారిగా నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా వ్యాపార భాగస్వామి, రాజకీయ భాగస్వామిగా ఉన్నాడో చాలా క్రిస్టల్ క్లియర్గా మరి ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి పిరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటారు. సలహాదారుల చేత, తోకల చేత సమాధానం కాదు కానీ గుడ్డకాల్సి నెత్తి మీద వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు దేశంలో, నరేంద్ర మోడీ గారు దేశాన్ని భారత్ తోడో, భారత్ని పేద భారతదేశంగా, ధనిక భారతదేశంగా, మతం పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, రంగు పేరు మీద, చివరకు తినే తిండి పేరు మీద, కట్టుకునే బట్టల పేరు మీద కూడా ఈ దేశాన్ని చీల్చి బలహీనపరచాలనే ప్రయత్నం, భారతీయుల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి విషాన్ని చిమ్మి ఘర్షణ సృష్టించాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో, భారతీయులందరూ ఒక్కటే, భారత జాతి ఒక్కటే, అన్న, మామ, బాబాయ్, పిన్ని అనేటటువంటి ఒక ఐక్యమత్యంతో పనిచేసేటటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం. ఇది సిద్ధాంతపరమైనటువంటి పోరాటం నడుస్తుంది దేశంలో. ఇండియా కూటమిలో 14 నుంచి 17 పార్టీల కూటములు ఏర్పడిపోయినాయి. ఎందుకో తెలుసా? నరేంద్ర మోడీ గారి దుర్మార్గ విధానాలు భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నం. ఈ నెల 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున సిపిఐ అభ్యర్థిగా నిన్న నామినేషన్ దాఖలు చేయడం అనేది జరిగింది. నా గుర్తు కంకి కొడవలి. ఇండియా కూటమి ఈరోజు దేశంలో జరుగుతున్న ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొని ఉన్నటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మోడీ గెలవటం అంటూ జరిగితే ఇక భవిష్యత్తులో ఎన్నికలు ఉండవు. ఈ ఎన్నికల్లో మోడీ గెలవటం అంటూ జరిగితే ఈ దేశంలో మైనార్టీల ప్రాణాలకు రక్షణ ఉండదు. ఈ దేశంలో మోడీ గెలవటం అంటూ జరిగితే క్రైస్తవుల ప్రార్థనాలయాలు కూడా ఉండనివ్వడు. అలాగే నిన్న ఎక్కడో మాట్లాడుతా గతంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో తాను ఓడిపోతాననే భయం స్పష్టంగా మోడీలో కనపడినందువల్ల ఒక అస్త్రాన్ని జనంలోకి, హిందువుల్లోకి వదిలిపెట్టాడు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల మెడలో మంగళసూత్రాలు కూడా తీసుకెళ్తారని నరేంద్ర మోడీ చెప్పడం అంటే నరేంద్ర మోడీ మీద జ్యుడిషియరీ యాక్షన్ తీసుకోవడానికి కావాల్సిన గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని సుమోటోగా తీసుకొని కేసు పెట్టవచ్చు. అలాగే ఇవాళ ప్రజలు విఘ్నులు, ప్రజలు చాలా విఘ్నులు. ఎవరు ప్రజల కోసం ఉన్నారో, ఎవరు గెలిచి అడ్రస్ లేకుండా వెళతారో
ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పెంబసాని అనే నేను అంటూ ఒక ఆర్థిక తిమింగలం గుంటూరు పార్లమెంటును మింగటానికి వచ్చింది. ఆ తిమింగలం ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, నీ దగ్గర డబ్బు అమెరికా డబ్బు, అమెరికా డబ్బుతో భారత ప్రజలందరినీ కొనేద్దాం తినేద్దామని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు, నీతి సూత్రాలు పలుకుతూ ఉన్నావు.